అంతర్జాతీయ మార్కెట్స్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఆందోళన కలిగిస్తున్న ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అమెరికా చమురు ధర $100 మార్క్ కంటే దిగువకు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్లో కొంచెం ఎంకరేజ్మెంట్ కనిపిస్తోంది. దీని ప్రభావంతో అమెరికన్ ఫ్యూచర్స్ భారీగా పుంజుకున్నాయి. అసలు చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్? భారత మార్కెట్స్పై దీని ఇంపాక్ట్ ప్రభావం ఎలా ఉండబోతోంది? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచ ఆర్థిక రంగానికి బిగ్ రిలీఫ్. గత కొన్ని వారాలుగా రగులుతోన్న భౌగోళిక ఉద్రిక్తతల మధ్య చమురు సెగలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ట్రేడింగ్ లో అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు ధర 15% పైగా క్షీణించి $95 దిగువకు చేరుకుంది. ఇరాన్తో ఉద్రిక్తతల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు మార్కెట్లకు ఊపిరిపోశాయి. ఇరాన్పై దాడుల గడువును పెంచుతూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపడంతో యుద్ధ మేఘాలు కాస్త తగ్గాయి. ముఖ్యంగా కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా రవాణా పునరుద్ధరణకు అవకాశం ఉండటంతో చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి. చమురు ధరలు తగ్గగానే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు 1% మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు ఆసియా మార్కెట్లలోనూ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది శుభవార్త అని చెప్పాలి. ముడి చమురు ధరపై $1 తగ్గినా భారత్ ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తోంది. దీంతో దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్, నిఫ్టీలు కూడా భారీ లాభాల దిశగా పయనించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏవియేషన్, పెయింట్స్ మరియు లాజిస్టిక్స్ రంగానికి చెందిన షేర్లకు ఈ ధరల తగ్గుదల మరింత బలాన్నివ్వనుంది. ప్రస్తుతానికి చమురు సెగలు తగ్గటం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించలేం. కాబట్టి మార్కెట్లలో కొంత అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.